నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి, ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలనేటువంటి అంశాల మీద అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే పార్టీ అధిష్టానాలు అయితే ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే గతంలో అయితే తెలుగుదేశం జనసేన పొత్తు అనౌన్స్ చేయకముందు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక అనౌన్స్మెంట్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామనేటువంటి అనౌన్స్మెంట్ అయితే గతంలో అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయితే రసాభాస సాగుతున్న పరిస్థితి అయితే ఉంది రాజకీయానికి సంబంధించి. అయితే ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చే చౌదరి ఉన్నారు. అదేవిధంగా ఆ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కందుల దుర్గేష్ ఉన్నారు. అయితే ఇప్పుడు కందుల దుర్గేష్ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్తో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం గోరంట్ల బుచ్చే చౌదరి కూడా తాను కూడా ఈ సీటు మీద అయితే ఆశలు పెట్టుకున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి కనుక చూస్తే ఇటీవల కాలంలో అటు కందుల దుర్గేష్ వర్సెస్ గోరంట్ల బుచ్చే చౌదరిగా అయితే రాజకీయం అయితే సాగుతూ ఉంది. ఆ కందుల దుర్గేష్ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఖచ్చితంగా త్యాగాలు చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉండాలనేటువంటి పిలుపునైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎందుకంటే పొత్తుల అంశం అయితే ఇక్కడ ప్రస్తావించక ముందు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో సిట్టింగులకి సీట్లు ఇస్తామనేటువంటి మాట మాట్లాడారు. అయితే పొత్తులు అంశం ఖరారైన తర్వాత ఖచ్చితంగా ఆ గతంలో ఇచ్చినటువంటి ఆ మాటకు ఏదైతే ఉందో దానికైతే ఖచ్చితంగా కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కందుల దుర్గేష్ వ్యక్తం చేశారు. దాని మీద అయితే గోరంట్ల బుచ్చే చౌదరి సైతం కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే అయితే ప్రధానంగా చూస్తే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్కే టికెట్ అయితే ఇస్తారనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున అయితే సాగుతోంది. ఇప్పటికే జనసేన అధిష్టానం దగ్గర నుంచి అయితే కందుల దుర్గేష్కి అయితే వ్యక్తిగతంగా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. సాక్షాత్తు జనసేన అధినేత దగ్గర నుంచి కందుల దుర్గేష్కి అయితే ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. కందుల దుర్గేష్ గురించి చెప్పాలంటే గతంలోనే 2004-2009 మధ్యకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కందుల దుర్గేష్ ఎమ్మెల్సీగా పనిచేశారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు. దాదాపు 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా చెప్పుకోవచ్చు. నాదెండ్ల మనోహర్ తర్వాత జనసేన పార్టీలో అటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత సీనియర్ రాజకీయ నేతల్లో ఖచ్చితంగా కందుల దుర్గేష్ 3వ వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలాంటి కందుల దుర్గేష్కి ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అవకాశాన్ని అయితే కల్పిస్తారనేటువంటి దాంట్లో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఇప్పటికే గోరంట్ల బుచ్చే చౌదరి వయసు రీత్యా దాదాపు దగ్గర 80 సంవత్సరాలు పైబడినటువంటి పరిస్థితి ఉంది. వయసు రీత్యా గోరంట్ల బుచ్చే చౌదరిని నామినేటెడ్ పదవులకే కేటాయించేటువంటి పరిస్థితి అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం శ్రేణులకు సైతం కూడా గోరంట్ల బుచ్చే చౌదరి నాయకత్వాన్ని అయితే స్థానికంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లోనే అయితే గోరంట్ల బుచ్చే చౌదరికి సంబంధించినటువంటి అటు వయసు రీత్యా ప్రభావం కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి దృష్టిలో ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే నారా లోకేష్ని ఒక యువ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది. అయితే 8-10 వయసు ఉన్నటువంటి గోరంట్ల బుచ్చే చౌదరికి అయితే ఖచ్చితంగా టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే గత ఎన్నికలు కనుక చూస్తే 2019 ఎన్నికల్లో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆకుల వీర్రాజు పోటీ పడ్డారు. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి కందుల దుర్గేష్ పోటీ పడ్డారు. అయితే హోరాహోరీగా జరిగినటువంటి పోటీకి సంబంధించి వీరిద్దరు కూడా ఓట్లు చేర్చుకున్నటువంటి ప్రక్రియలో ఇక్కడ గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన పరిస్థితి ఉంది. దాదాపు కందుల దుర్గేష్ 40,000 పైచిలకు ఓట్లను అయితే ఇక్కడి నుంచి సాధించారు. అయితే జనసేన పార్టీ 40,000 పైచిలకు ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టాప్ 5 నియోజకవర్గాల్లో అయితే కందుల దుర్గేష్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎలాంటి కోణంలో తీసుకున్నప్పటికీ కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అయితే వదులుకునేటువంటి పరిస్థితే ఉండదనేటువంటి చెప్పొచ్చు. అది ఇటీవల కాలంలోనే ఇటు గోరంట్ల బుచ్చే చౌదరికి సంబంధించినటువంటి తన అనుచరులు కొంతమంది వ్యక్తిగతంగా కందుల దుర్గేష్ని డ్యామేజ్ చేసేందుకు జనసేన అధినేత కందుల దుర్గేష్ని పిలిపించారని, 30 కోట్లు నువ్వు ఖర్చు పెట్టుకోగలవా అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారని, తాను నేను ఖర్చు పెట్టుకోలేను, నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదంటూ కందుల దుర్గేష్ చెప్పారు అనేటువంటి ఒక అవాస్తవాలని, ఒక ఆరోపణలు అయితే గోరంట్ల బుచ్చే చౌదరికి సంబంధించినటువంటి ఒక వర్గం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది అనేటువంటి ఒక ఆవేదన అయితే కందుల దుర్గేష్ అనుచరులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కూడా జనసేన పార్టీ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతం కూడా 2019లో కందుల దుర్గేష్ సీరియస్ ఎలక్షన్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 40,000 ఓట్లు పైచిలకు సాధించారంటే సీరియస్ ఎలక్షన్ చేసినటువంటి ప్రక్రియ. అలాంటిది టీడీపీ జనసేన అలయన్స్లో ఖచ్చితంగా నల్లేరు మీద నడక గెలుపు లాంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను ఖర్చుకే కాదు ఎన్నికలు చేయడానికి ఎలాంటి పరిస్థితులు కూడా వెనుదిరిగే పరిస్థితి లేదని, ఎక్కడా కూడా వెనకాడనని, అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానంటూ కందుల దుర్గేష్ అయితే తన క్యాడర్కి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. కావాలని గోరంట్ల బుచ్చే చౌదరి 8-10 వయసులో సైతం కూడా కావాలని తన మీద రాజకీయ ఆరోపణలు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఏమాత్రం అది సబబు కాదనేటువంటి ఒక ఉద్దేశాన్ని అయితే కందుల దుర్గేష్ అయితే చెప్పారు. మొత్తానికి కందుల దుర్గేష్కి అయితే జనసేన అధిష్టానం అయితే లైన్ క్లియర్ చేసినట్లే తెలుస్తూ ఉంది. అదే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్గా అయితే ఇప్పటివరకు అయితే అనౌన్స్మెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి. మొదటి విడత ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత ప్రకటించేటువంటి ప్రక్రియలో ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి కందుల దుర్గేష్ పేరునైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, పిఎస్సి మెంబర్గా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కందులు దుర్గేష్ లాంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతకి జనసేన పార్టీలో కనుక టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది కూడా టీడీపీ అధిష్టానం దగ్గర ఉన్నటువంటి ఒక నివేదికగా చెప్పొచ్చు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 8-10 వయసులో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరిని రాజకీయంగా బుజ్జగించి ఆయనకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ని ఎలకట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఇప్పటికే చంద్రబాబు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి కందులు దుర్గేష్కి అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి అయితే రూట్ అయితే క్లియర్ అయినట్టే తెలుస్తోంది.